యూట్యూబ్లలో చైన్ స్నాచింగ్ కు సంబంధించిన వీడియోలను చూసి ఇదే తరహాలో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో పరిధిలోని 4వ తేదీన వివేకానంద నగర్ లో చోటు చేసుకున్నటువంటి కేసుకు సంబంధించి పోలీసులు ఛేదించారు. ఇక వివేకానంద నగర్ లోని దిగి ఆఫీస్ కు వెళ్లే క్రమంలో కర్రె శ్వేత అనే మహిళ మెడలో నుంచి 8 తులాల బంగారు గొలుసును ఎత్తుకుని వెళ్లాడు కొట్టి సాయిరాం. అలాగే సాయిరాం అనే నిందితుడు. దీంతో మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా సిసిఎస్ బాలానగర్ పోలీసుల సహాయంతో కూకట్పల్లిలో లా అండ్ ఆర్డర్ క్రైమ్ టీం నేతృత్వంలోని 180 కెమెరాలలో పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. నెల క్రితం కృష్ణా జిల్లా నుండి కూకట్పల్లికి జాబ్ చేయడానికి వచ్చి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నేపథ్యంలోనే దొంగతనం చేయాలనే ఉద్దేశంతో మొదటగా 4వ తేదీన ద్విచక్ర వాహనాన్ని దొంగిలించి అనంతరం చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడు నిందితుడు. దొంగిలించిన అనంతరం బంగారు ఆభరణాలను ముత్తూట్ ఫైనాన్స్ లోని తాకట్టు పెట్టి 40,000 రూపాయలు లోన్ సైతం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, నిందితుడి వద్ద నుంచి 8 తులాల బంగారు గొలుసుతో పాటుగా సెల్ ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లుగా వెల్లడించారు. నిందితుడి పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లి పోలీస్ స్టేషన్ లో పలు కేసులలో నిందితుడిగా ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. SHO కూకట్పల్లి కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్స్పెక్టర్ డిఐ వెంకన్న వాళ్ళ క్రైమ్ టీముని తీసుకొని ఏరియాలో సర్చింగ్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా 180 CCTVలు స్క్రూటినీ చేసి ఆ స్క్రూటినీలో భాగంగా నేరస్తుడు పోలీసును మిస్లీడ్ చేయడం కోసము బాలనగర్ సైడ్ పోయి మళ్ళా రిటర్న్ వచ్చి బాలాజీ నగరు ప్లస్ వివేకానంద నగరు రోడ్ నెంబర్ 1, 2, 3, 4 అట్లా తిరిగి మిస్లీడ్ చేయడానికి ప్రయత్నించిండు. సిసిఎస్ బాలానగరు మరియు మన కూకట్పల్లి వాళ్ళు కలిసి పట్టుకున్నారు. దీంట్లో మా డీసీపీ గారు కె సురేష్ కుమార్ గారు మరియు డీసీపీ క్రైమ్ కె నరసింహులు గారు ఆధ్వర్యంలో ఈ టీములు పనిచేశాయి. రాత్రి పగలు కష్టపడి 24 అవర్స్లో ఈ కేసును ఛేదించినారు. అక్యూజుడిని విచారించగా అతని పేరు కోటి సాయిరాము, ఏజ్ 28 ఇయర్స్. ఈయన సొంత ఊరు వచ్చేసి పామూరు, కృష్ణా డిస్టిక్. ఈయన బాలాజీ నగర్, వివేకానంద నగర్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతోటి దొంగతనం చేసిన అని చెప్తున్నాడు. గత చరిత్రలో ఈయన పైన 3 బైకు దొంగతనాలు, ఒక ట్రాక్టరు, ఒకటి యాక్సిడెంట్ చేసినట్టు దొంగ బండితోటి కేసులు ఉన్నాయి. కృష్ణా డిస్టిక్లో ముదినేపల్లి PS లిమిట్స్లో ఈయన పైన కేసులు నమోదైనాయి. అక్కడ పోలీసుల వేధింపులకు తాళలేక ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ గార్డ్గా చేస్తూ ఇక్కడ కూడా చైన్ స్నాచింగ్ మరియు బైక్ దొంగతనం చేశాడు. బైక్ కూడా దొంగ బండి. ఇది ఓమినీ హాస్పిటల్ దగ్గర, బాలాజీ నగర్లో హాస్పిటల్ దగ్గర పెడితే అక్కడ దొంగలించి 3వ తారీఖు 4వ తారీఖు చైన్ స్నాచింగ్ చేశారు. మనోళ్ళు చాకచక్యంగా బంగారం 8 గ్రామ్స్ గోల్డ్ ప్లస్ బైక్ను రికవర్ చేశారు. కోర్టుకు పంపిస్తున్నాం. థ్యాంక్ యూ. టైర్లు, ఒకటి యాక్సిడెంట్ కేసు, 5 కేసులు నేరస్తు.